హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు కొత్త టెక్నిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మీరు సిస్టంలో తెలుగు టైపింగ్ అనేది ఎలా చేయాలి. జనరల్గా మీరు మొబైల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదో ఒక యాప్ తీసుకొని అక్కడ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ట్రై చేస్తుంటారు. అలా కాకుండా మన సిస్టంలో ఎలా చేయాలి మరి. ఒక సిస్టమ్ పరంగా తీసుకుంటే మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఎలా తీసుకోవాలంటే దీనికి ఒక ప్రాసెస్ నేను చెప్తాను. దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో అనుస్క్రిప్ట్ మేనేజర్ అని టైప్ చేయండి. ఇక టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0 డౌన్లోడ్ kv7.exe అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి స్క్రీన్. అందులో లాస్ట్ వన్ ఉంది చూడండి, డౌన్లోడ్ హియర్ అని చెప్పి 5.9 MB ఒక ఫైల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ డౌన్లోడ్ అయిన ఫైలు మై డాక్యుమెంట్స్లో మీకు డౌన్లోడ్స్లో ఉంటుందండి. అక్కడ అందులోకి వెళ్ళి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనే దానిపైన లాస్ట్లో సెటప్ tts.exe అని చూడండి, దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. కంపాటబిలిటీ మోడ్లో అక్కడ ఫస్ట్ వన్ రన్ దిస్ ప్రోగ్రామ్ అని టిక్ చేయండి. లాస్ట్ వన్ టిక్ చేసి అప్లై ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెటప్ ttf.exe అనే దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఎందుకు కంపాటబిలిటీ తీసుకోవాలంటే కొన్నిసార్లు విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ సపోర్ట్ చేయదు. ఎప్పుడైతే అవి మనం టిక్ చేసి పెట్టుకుంటామో ఆటోమేటిక్గా విండోస్ 10 కానీ లేదంటే విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ టిక్ అనేది లేకపోతే ఆ సిస్టమ్లకి సపోర్ట్ చేయనన్నట్టు ఒక మెసేజ్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీస్టార్ట్ చేయమని ఉంటుంది. మనం ఫినిష్ పైన క్లిక్ చేయాలి. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. డెస్క్టాప్ పైన ఒక ఐకాన్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం మై కంప్యూటర్లోకి వెళ్తున్నాం. సి డ్రైవ్లోకి వెళ్ళి అను.ఎస్ఎం అనే దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ చేయాలి. kv7.exe పైన రైట్ క్లిక్ ఇస్తున్నాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపాటబిలిటీ మోడ్లో లాస్ట్ టైం ఏవైతే టిక్ చేసిండామో ఆ ఆప్షన్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అప్లై ఓకే పైన మళ్ళీ మనం క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా డెస్క్టాప్ పైన అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ చేస్తున్నాం. అక్కడ ప్రివ్యూ నెక్స్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మనం వేరే లాంగ్వేజెస్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఒక లాంగ్వేజ్కి కొద్దిగా టైం తీసుకుంటుంది. బ్యాక్ రావాలంటే మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్తుంటాం. ఓకే, పైన తెలుగు తీసుకున్నాం. కింద చూడండి డివై పొనెటిక్ అని ఉంది, దాన్ని కూడా నెక్స్ట్ అని క్లిక్ చేసి యాపిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. కీబోర్డ్ లేఅవుట్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ ఆ కింద చూడండి ASDF అనే దగ్గర లా తా దా వా అని ఉన్నాయి చూడండి. ఓకే, అది నార్మల్గా మీరు టైప్ చేసి ఇలా ఉంటాయి లెటర్స్ అన్నీ కూడా. మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అనేది ప్రెస్ చేస్తారో షిఫ్ట్ పట్టుకుంటేనే ఆటోమేటిక్గా పైనుండే లెటర్స్ అన్నీ వస్తాయండి. లా థ ధ షా అనే ఒత్తు లెటర్స్ అన్నీ కూడా అలా వస్తాయండి. ఓకే, ఇన్ కేస్ మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేశారనుకోండి, ఆ పైనుండే లెటర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా టైప్ అవుతూ ఉంటాయి. మీరు చూసుకోవాలి ఒకసారి క్యాప్స్ లాక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పి. ఫ్రెండ్స్, MS వర్డ్లో ఎలా ఓపెన్ చేయాలని ఒకసారి చూద్దాం. తెలుగు టైపింగ్ అనేది ఎలా టైప్ చేసుకోవాలనేది. ఓకే, MS వర్డ్ ఓపెన్ చేశారు కదా, అక్కడ ఫాంట్ టైప్స్ అనేవి ఉంటాయి, అందులో క్లిక్ చేయండి. డిఫరెంట్ ఫాంట్స్ అనేవి మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే A నుంచి W వరకు ఉంటాయి అన్నమాట.
అందులో తెలుగు సంబంధించినటి వర్డ్స్ కొన్ని ఉంటాయి, అవి చూసుకొని వాటిని తీసుకోవాలన్నమాట మనం. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అనేది చేస్తున్నాను, లేదంటే షార్ట్కట్కి Ctrl+Shift+Greater Than అనేది కూడా మీరు ప్రెస్ చేయొచ్చు. ఓకే, పైన QWERTY అని ఉంది కదా, అవి టైప్ చేస్తేనే ఇలా వస్తాయి మనకి. నెక్స్ట్ కింది రోలో ASDFGHJKL అని ఉంది కదా, అది టైప్ చేస్తేనే ఇలాంటి లెటర్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్లో ZXCVBNM అనేది కదా కీబోర్డ్లో, అది టైప్ చేస్తేనే లెటర్స్ అనేవి తెలుగులో ఇలా వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక వర్డ్ అనేది మనం టైప్ చేస్తున్నాం, ఆ వర్డ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, విజయవాడలో అంటే వి అనే దాంట్లో వా ప్లస్ ఈ అనేది పలుకుతూ ఉంది. అది అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. వా అనే లెటర్ని ఈ అనే లెటర్ని యాడ్ చేస్తేనే ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జా అనే అలానే ఉంచాం, యా అనేది అలా ఉంచాం. వా అనే దాంట్లో చూడండి, వా ప్లస్ ఆ అనే పలుకుతూ ఉంది. నెక్స్ట్ డా అనేది అలానే ఉంచాలి. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకుంటున్నాం, హైదరాబాద్ అనేది మనం టైప్ చేస్తున్నాం. ఓకే, సేమ్ దీంట్లో కూడా Shift+B అని ప్రెస్ చేస్తానే హా అనేది వచ్చింది. దానికి అడిషనల్గా మనం ఐ అనేది యాడ్ చేయాలి. దా అనేది అలానే ఉంచాం. రా అనేది ఉంచండి, రా ప్లస్ ఆ అనే పలుకుతా ఉంది అందులో. నెక్స్ట్ బా అనేది ఉంది, బా ప్లస్ ఆ. నెక్స్ట్ హైదరాబాద్లో లాస్ట్ దా అని అది ఉంది కదా, అక్కడ దా అని టైప్ చేసాం. తర్వాత Shift+H అని ప్రెస్ చేస్తానే ఆటోమేటిక్గా లాస్ట్ లెటర్ అనేది మనకి అదే వస్తుంది అనమాట. ఇది సింపుల్గా ఉంటుంది. మీకు ఆ లెటర్లో ఏదైతే అడిషనల్గా పలుకుతా ఉందో దాన్ని ఒక్కదాన్ని యాడ్ చేసుకుంటే చాలు, తెలుగు అనేది మీరు ఈజీగా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ మా ఛానల్ అంటే మీకు వస్తూనే ఉంటాయి. ఓకే.